అందరం కలిసి మార్క్స్ వార్త 16వ అధ్యాయం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం చదవండి. నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ప్రార్థన. పరలోక తండ్రి, కృపల దేవ, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడు అనుభవంలోకి తీసుకురమ్మని దేవ చాలాసార్లు మేము గ్రహింపు లేని వారంగా ఉంటున్నాం, క్షమించు, స్వస్థపరచమని యేసు ప్రభువు పేరిట వేడుచున్నాం తండ్రి. అందరు చెప్పండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. చెప్పండి. జంషెడులు వచ్చారా? జంషెడులు ఇద్దరు వచ్చారా? భార్యాభర్తలు వచ్చారా? రక్షణ చెప్పండి. చాలా దివ్యమైన మాట. దేవుడు మానవునికి చాలా బహుమానాలు ఇచ్చాడు, చాలా ప్రెషియస్ గిఫ్ట్స్. వాటిలో గొప్ప గిఫ్ట్ ఏంటంటే రక్షణ. ఏంటది? ఈ మాట మనకు బైబిల్ భాషలో రక్షణ అని తర్జమా చేసినారు. నిజానికి ఈ పదము మన భారతదేశంలో పురాతన కాలం నుంచి ఉంది. ఈ పదము పురాతన, అక్కడ మన హిందూ ధర్మశాస్త్రంలో రాసుకున్న మాట ఏంటంటే మోక్ష ప్రాప్తి అన్నారు. ఏమన్నారు? ఇంకొందరు ఏమన్నారంటే ముక్తి అన్నారు. ఏమన్నారు? ముక్తి దిలాయే ఈశోనా, శాంతి దిలాయే ఈశోనా. పడలా ఈశోనా, అక్కడే కూర్చోండి. కాబట్టి మన భారతదేశంలో పురాతన కాలం నుంచి మాట ఉంది, ముక్తినిచ్చే యేసునామం, శాంతినిచ్చే యేసునామం. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పదాలు చెప్పండి. ముక్తి చెప్పండి. ముక్తి, ఇంకా శాంతి, ఇంకా మోక్ష ప్రాప్తి, ఇంకా ఇంకో తెలుగు స్వచ్ఛమైన తెలుగులో కైవల్యము అన్నారు. ఏమన్నారు? కైవల్యము. స్వర్గ ప్రాప్తి చెప్పండి. స్వర్గ ప్రాప్తిరస్తు అంటారు. స్వర్గ ప్రాప్తిరస్తు, ముక్తి ప్రాప్తిరస్తు, మోక్ష ప్రాప్తిరస్తు. పూర్వకాలంలో మన భారతదేశంలో మన పురాతన సనాతన ధర్మ పండితులు ఏం చెప్పాలంటే ఈ మాట చెప్పారు, ముక్తి ప్రాప్తిరస్తు. హిందువులు ఏం రాస్తున్నారంటే ఒక మానవాత్మకు ఎన్నో జన్మలు ఎత్తితేనే కానీ మోక్షం రాదని. ఏం రాదని వాళ్ళు రాస్తున్నారు. అట్లా అంటే వాళ్ళకు ఒక ఐడియా అయితే ఉంది, మోక్షం అనేది ఒకటి ఉంది, స్వర్గం అనేది ఒకటి ఉంది, పరలోకం బైబిల్ భాష. స్వర్గము, మోక్షము, ఇంకేమన్నారు? బ్రహ్మలోక ప్రహేం చెప్పండి, మనకు తెలియదు. వాళ్ళు వాటికి పేర్లు పెట్టుకున్నారు. అయితే కూర్చోండి అన్న, కూర్చో, అక్కడ కూర్చోండి. అయితే ఇప్పుడు మన బైబిల్ భాషలో దీన్ని ఏమన్నారు? రక్షణ అన్నారు. ఏమన్నారు? రక్షణ అనేసరికి ఏందో అనుకుంటున్నారు. రక్షణ అంటే అనేసరికి ఏమనుకుంటారు? అది ఏందో మనకు అర్థం కాంది అనే ఆలోచనలకు వెళ్ళిపోయారు. రక్షణ అంటే ఏంటంటే సింపుల్ ఏంటంటే ముక్తి అని దాని అర్థం చెప్తే మీకు రక్షణ అర్థమవుతుంది. ముక్తి అంటే అర్థం ఏంటంటే మన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం చెప్తున్నా. ముక్తి నాకున్న గ్రహింపు, నేను బుక్లో చదివింది కాదు. ముక్తి అంటే ఆత్మ వెళ్ళి పరమాత్మలో ఐక్యం అవ్వడం. చెప్పండి. ఈ జ్యోతి వెళ్ళి పరంజ్యోతిలో లీనమవడం. చెప్పండి. ఈ జ్యోతి వెళ్ళి ఆ పరంజ్యోతిలో లీనమవడమే ముక్తి. ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమవడమే ముక్తి. అయితే ఆ ముక్తి ఇంకొంచెం డీపర్ లైన్ ఆలోచిస్తే ముక్తి అన్న మాటకు ఒరిజినల్ అర్థం ఏముందంటే దైవ స్వరూపములోకి మారిపోవడం. చెప్పండి. వాళ్ళు ఏమన్నారు?
వాళ్ళు ఏమన్నారు? దేవతల స్వరూపం అన్నారు. ఏమన్నారు? దేవతల స్వరూపం, దైవ స్వరూపంలోకి వెళ్ళిపోవడం. అది ఎలా సాధ్యం అనేది మాత్రము ఆ హిందూ ధర్మశాస్త్రంలో వాళ్ళు ముగింపులోకి దారేది. వాళ్ళు ప్రయత్నము అంతే. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు పేరేండొచ్చు, సాధు సుందర్ సింగ్ చెప్పండి. నేను భక్త్ సింగ్ గారి కన్నా ముందు ఉన్నట్టు గొప్ప భక్తుడు ఆయన. ఆయన ప్రభుని నమ్ముకున్న తర్వాత కైలాసానికి వెళ్ళాడు. కైలాసం అంటే హిమాలయాలకి వెళ్ళి ఆయన కైలాస మహర్షి అని బుక్ అది. ఆ హిమాలయాలకు వెళ్ళి ఆయన వెళ్తున్నాడంట. వెళ్తూ ఉంటే ఒక బ్రాహ్మణుడు తల కింద పెట్టి కాళ్ళు బయట పెట్టి గోచి కట్టుకొని తపస్సు చేస్తున్నాడంట. ఆయన అడిగాడంట, ఈ సుందర్ సింగ్ గారు అడిగారంట, ఏమయ్యా నీకు మోక్షం దొరికిందా అని అడిగాడంట. ఆడు చెప్పాడంట, అప్పుడే అంత సులభంగా దొరుకుతుందా, ఇంకెంతకాలం మోక్షం తపస్సు చేయాలని అన్నాడంట. ఇంకెంతకాలము తపస్సు చేయాలి అంటే మనకి ఇంకా మోక్షము చెప్పాలి. దొరికిందా దొరకలేదా? దొరకలే, ఒకటి అయిపోయింది. రెండో విషయం, ఇంకొంచెం ముందుకు వెళ్ళాడంట. వెళ్తే ఒకడు ముండ్ల అంపశయ్య చెప్పండి. అంపశయ్య అంటే ముండ్లు పరుచుకొని ముండ్ల మీద పండుకున్నాడంట. అదొక సాధన. అడిగాడంట, ఎందుకంటే ఇట్లా తపస్సు చేస్తాను అంటే మోక్షం పోవాలంట. మరి పొందినావా అంటే ఇంకా ప్రయత్నం చేస్తున్నానంట. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడంట. ఒకడు స్నానం చేయకుండా జుట్టు పెంచేశాడంట. దాన్ని జడలు కట్టిందంటారు, ఏమంటారు? ఆ జడల మీద వాడు నాటు వేసాడంట. ఏం వేసాడంట? నాటు అంటే ఏంది? ఇన్ని వడ్లు పోసాడు, వడ్లు పోసి నీళ్లు పోసాడంట. ఏమైనాయంట? మొలకలు వచ్చినాయంట. నెత్తి ఉందండి, అది ఒక సాధన ఉంది. నెత్తి మీద వరిగడ్డి లేచిందంట. ఎక్కడ? నెత్తి మీద. అడిగాడంట, నీకేమన్నా దొరికిందంటే అది పండల్లో అన్నాడంట. ఏమన్నాడంట? మొలకెత్తేది గొప్పతనం కాదంట, అదేం కావాలా? పంట వస్తే అప్పుడు నాకు మోక్షం దొరుకుతుందండి. బాబు సుందర్ సింగ్ గారు బిత్తరపోయిండంట. ఇంకట్లో పోతానే ఉన్నాడంట. అట్లా వన్ బై వన్ వెతుకుతూ ఉన్నారంట అందరూ. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా. ఇంకొందరు ఉన్నారు, వాళ్ళ పేరు అఘోరాలు. ఏమని? వాళ్ళు బట్టలే వేసుకోరంట. ఏం వేసుకోరంట? బట్టలు వేసుకోరు, శ్మశానంలో వండుకుంటారు. వాళ్ళు విచిత్రం. వాళ్ళ గురించి మాట్లాడద్దు, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అఘోరాలు వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకోసం అంటే మేము మోక్షం వాళ్ళు, ఇదే మా ఆఖరి జన్మ వల్ల. ఏమవ్వాల? ఈ రెండు ఫ్యాన్లు ఆఫ్ చేసి ఎందుకంటే ఇదే మా యొక్క ఆఖరి జన్మ. ఏం చెప్పాలా? మాకు ఈ తర్వాత జన్మ ఉండొద్దు, మాకు ఈ జన్మ ముగించుకొని మేము ఎక్కడికి వెళ్ళిపోవాలా? పరమాత్మలోకి లీనమైపోవాలా అని చెప్పారు. పాపం సుందర్ సింగ్ గారు నిట్టూర్పు విడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎందుకంటే వాళ్ళు చెప్తే వినేట్లుగా లేరు. ఎందుకంటే మన ప్రయత్నం చాలా నిజంగా అర్థమవుతుంది. మీకు ఎంత సులభంగా దొరికాడో దేవుడు చెప్పండి. మీకు వీళ్ళకైతే ఇంకా సులభంగా దొరికాడు. ఈ బ్యాచ్కి ఎంత సులభంగా దొరికాడు. కౌశిక్ మనకు ఒట్టిగా దొరికిండు. యేసుప్రభు వీడి జబ్బేజ్కి ఒట్టిగా దొరికిండు. ఆ జోయల్కి ఒట్టి పుక్కటికి దొరికిండు. ఎవరండి? యేసు. అంతే పుక్కట్. వరంగల్ హైదరాబాదులో అంబారిపేట తెలుసా? అంబారిపేట తెలుసు, పక్కన ఉంటుంది. ఆడ కాలనీ ఉంది, దాని పేరు పుక్కట్ కాలనీ. ఏం కాలనీ? అప్పుడు నవాబు పేదోళ్ళకి ఇచ్చేశారంట. ఎవరు కొలుసుకున్నంత భూమి జాగా ఆక్యుపై చేసుకొని దానికో పేరు పెట్టారు. ఏం పేరు? పుక్కట్. ఏం కాలండి? పుక్కట్ కాలనీ. ఇప్పుడు రక్షణ కూడా ఎట్లా దొరికిందంటే వీళ్ళకు చెప్పండి. పుక్కట్ దొరికింది. వాళ్ళ అమ్మా నాన్న చర్చికి పట్టుకొచ్చే, వాళ్ళకి ఇష్టమే లేదు చర్చికి రావడం. అయితే వాళ్ళకి ఏం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది. అదే ఒక హిందువు, మీకు తెలిసలేదు, ఒక ఆయన పేరు ఏం పేరు? ఎడ్వర్డ్ విలియం కుంటం. పేరున్నారా? ఎడ్వర్డ్ టీవీలో వాక్యం చెప్తాడు. ఆయన సినిమా యాక్టర్. ఒక ఆయన పేరు చెప్తే భయపడతారు. ఆ సినిమా యాక్టర్తో కలిసి ఒక క్లబ్లో డాన్స్ చేసేవాడంట. ఒక రాత్రికి డ్యాన్స్ చేస్తే టైట్ బట్టలు వేసుకొని ఆ పాడ దగ్గర డ్యాన్స్ చేస్తే ఆయనకు ఆ రాత్రికి 200 ఇచ్చేవాళ్ళంట. అలాంటి జీవితం జీవించే వ్యక్తి నెమ్మది లేకుండా డ్రగ్స్కి అలవాటు పడిపోయి ఇంజక్షన్ లేకుంటే నిలబడేవాడు కాదంట. ఇంజక్షన్ వేసుకుంటే మనిషి ఆ స్టేటస్కి వెళ్ళిపోయి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయి ఎందుకు బ్రతకని రైలు కింద పడబోతుంటే ఒక ఫ్రెండ్ ద్వారా రక్షించబడి ఈరోజు ప్రపంచం అంతా తిరిగి సేవ చేస్తున్నాడు. ఇది చెప్పుకుంటూ పోతే యేసుక్రీస్తును ఎవరైతే మీకు తెలిసేది ఒక ఆయన పేరు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు ఏం పేరు అంటే ఆర్ఆర్కే మూర్తి. ఏం పేరు? ఆయన మహబూబ్ నగర్ జిల్లానే. ఇక్కడ మహబూబ్ నగర్ అయింది బాపునాయన. ఆయన
ఉద్యోగం లేకుంటే ఎవరో ఒక క్రైస్తవుడు అన్నాడంట, నువ్వు ఈ బైబిల్ తర్జుమా చేయి, నీకు జీతం ఇస్తానంటే ఈ ఇంగ్లీష్ బాగొచ్చంట ఆయనకు ఆ దినాల్లో. ఆ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి యోహాను సువార్త తర్జుమా చేయబోతే రక్షణ దొరికింది అని. రాయబడిన వాక్యాన్ని నమ్మాడు. చెప్పండి, అంతే చెప్పండి. రాయబడిన దేవుని వాక్యాన్ని నమ్మాడు. ఏం దొరికింది? రక్షణ. రక్షణ అంటే మన భాష ఏంటి? మన భారతదేశ భాష ముక్తి, కైవల్యము, మోక్షప్రాప్తి, స్వర్గప్రాప్తి. కాబట్టి చాలామందికి స్వర్గం పోవాలని ఆశ ఉంది. స్వర్గానికి దారి ఎటు అని ఎతుకుతున్నారు. స్వర్గానికి దారి ఎటు? ఒక హిందీలో పాటది, కాంజాయే కానీ ఒక పాట. నేను ఎటు పోయేది, ఎక్కడికి పోయేది, ఎక్కడుంది ఆ దారి? నిజంగా ఓ దేవా, నేను ఎట్లనే కలుసుకునేది, నీ దగ్గరికి వెళ్ళి వచ్చే దారి ఎట చెప్పు నాకు అని ప్రపంచమంతా వెతుకుతోంది. దేవుని దగ్గరికి వెళ్ళేందుకు దారి ఎటు? బైబిలు సులభమైన ఆ సత్యాన్ని మానవులకు దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు మీకు ఆ సులభమైన మార్గాన్ని మీకు చెప్తాను. ఎట్లా అంటే, అందరూ ఒక మాట చెప్పండి. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. ఏం చెప్పండి? రక్షణ పొందాలంటే ఏం చేయాలి? సంవత్సరంలా యేసు వైపు చూడాలంట. అంతే. ఏం చేయాలంట? యేసు వైపు చూడండి. ఎట్లా? బైబిల్లో కథ ఉంది, చదవండి. సంఖ్యాకాండం. ఇప్పుడు చెప్పిన మాట యెషయా 45:22లో ఉంది. దాని వివరణ మీకు ఇస్తున్నాను. సంఖ్యాకాండం, సంఖ్యాకాండము, సంఖ్యాకాండం. ఒక్క నిమిషం. చూడండి, 21వ అధ్యాయం చదవండి. సంఖ్యాకాండం 21 చదవండి. 21 అందరు చదవండి. ఒక్క నిమిషం. 9వ వచనము చదవండి. 9. కాబట్టి మోషే ఎంతమందికి అర్థమైందో అందరు చెప్పండి. ఆ సర్పపు కాటుకు బలి అయిన వాడు ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చిన్న కథ, మీ కథలాగా చెప్తే మీకు అర్థమవుతుంది. ఏంటి కథ అంటే, ఇజ్రాయేలీలు పోతా ఉంటే, రే ఇశ్రాయేలు పోతా ఉంటే వాళ్ళు దేవుని మీద సనిగారనమాట. ఏం చేశారు? సనుగుతూనే ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదంట, విపరీతమైన పాములు వచ్చాయంట. ఎక్కడున్నాయో ఆ పాములను వచ్చి ఎవడెవడైతే సనిగాడో అందరిని గరిచినాయంట. చెప్పండి, ఎవడెవడు సనిగాడో వాళ్ళందరినీ చేసాయంట, గరిచాడు. అందరూ పాము గరిచి ఎట్లుంటుంది చెప్పండి? వెంటనే చచ్చిపోతామా? అది ముందు ఆ విషము బ్లడ్లోకి వెళ్తుంది, బ్లడ్లో నుంచి హార్ట్కి వెళ్తుంది, హార్ట్కి వెళ్ళి బ్రెయిన్కి వెళ్తుంది. ఇదంతా కూడా ఒక అరగంట పడుతుంది, 20 minutes అన్న పడుతుంది. ఆ అరగంటలో మనిషి వీక్ అయిపోయి జోమ్ పట్టిపోయి నోట్లోంచి నురుగ్గాకి చచ్చిపోతాడు. మనుషులందరూ నిలకపోతారు, అమ్మో పాము గరిచింది, పాము గరిచింది. అప్పుడు అందరు వచ్చి మోషే దగ్గర మొరపెడు, అయ్యా పాము గరిచింది అయ్యా, మేము సనిగినాం దేవుని మీద అంటేనే మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు నన్ను ఏం చేయమంటావు? అప్పుడు దేవుడు చెప్పాడు, ఏం టెన్షన్ లేదు, అందరు చెప్పండి, ఒక ఇత్తడి సర్పాన్ని ఒక కొయ్య మీద నిలవబెట్టు, దాన్ని ఎవడైతే నిదానించి చూస్తాడో వాడు బ్రతుకుతాడు. ఏం చెప్పాడు? ఆ కొయ్య మీద నిలబెట్టిన ఇత్తడి సర్పాన్ని ఎవడైతే చూస్తాడో, అప్పుడు మనమందరం ఒక చిన్న మాట, మనలో ఇప్పుడు ఒక 500 మంది ఉన్నాం. 500 మందిలో 490 మంది చూశారంట. ఎంతమంది చూశారు? వాళ్ళందరూ చూస్తేనే విచిత్రం ఏంటంటే, విషయం వాళ్ళ మీద ప్రభావము బతికారు. ఒక 10 మంది అన్నారంట, ఎవడన్నా, తెలుగులో ఒక సామెత ఉంది, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటారు. తెలుసా మీకు? మంత్రాలకు చింతకాయలు. ఇది ఎక్కడయ్యా? పామంట, మేము పాము గరిచి మేము చచ్చిపోతా అంటే కొయ్య చేసిండు, కొయ్య మీద సర్పం పెట్టిండు, దాన్ని చూడాలంట, దాన్ని చూస్తే విషం పోతుందంట. ఇది ఎక్కడి విచిత్రము అని నమ్మలేదంట.
నమ్ముకుంటానే విషయం బ్రెయిన్కి ఎక్కింది. ఆ 10 మంది చచ్చిపోయారు. వీళ్ళు ఎందుకు ఒక మాట చెప్పారు, ఆ 10 మంది ఎందుకు చచ్చిపోయారు చెప్పండి? ఆ సర్పాన్ని వాళ్ళు చూడి నమ్మలేదు కాబట్టి. మీకు విషయం తెలుసా? ఎంతమంది మీలో గవర్నమెంట్ హాస్పిటల్ చూసింటారు? గవర్నమెంట్ ఎనీ మెడికల్ కాలేజ్ మీరు చూస్తే మెడికల్కి ఒక సింబల్ ఉంటుంది. ఇలా ఒక కొయ్య ఉంటుంది, ఇటొక పాము ఇటొక పాము పెన్ వేసుకొని ఉంటాయి. చూసారండి? చెప్పండి, అది మెడికల్ లోగో అంటారు. దాన్ని ఏమంటారు? మెడికల్ లోగో. ఇలా ఒక పాము, ఇలా ఒక పాము, ఇట్లా 2 పాములు ఇట్లా ఉంటాయి, మధ్యలో కొయ్యి ఉంటుంది. ఇది బైబిల్లోంచి తీసుకున్న నిర్గమాకాండం 21వ అధ్యాయం 9వ వచనం. మీరు చదివారు. ఈ వచనమే వాళ్ళు మెడికల్గా దాన్ని ప్రూఫ్ చేసి దీన్ని ఇంగ్లీష్లో లోగో అంటారు. ఏమంటారు? మీకు తెలిసిన కొన్ని మెడికల్ కాలేజ్ చెప్పండి. సిఎంసి మెడికల్ కాలేజ్, బసవతారక మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, గాంధీ మెడికల్ కాలేజ్, ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, వైజాగ్ కింగ్ జార్జ్ మెడికల్ కాలేజ్, ఇట్లా ఇండియాలో టాప్ 10 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మీరు ఏ మెడికల్ కాలేజీకి పోండి, మీరు నమ్మండి, కాలేజీలోకి పోతానే ఈ బొమ్మ ఉంటుంది. మెడికల్ కాలేజీలోకి పోతానే ఇట్లా బొమ్మ ఉంటుంది, 2 పాములు ఇట్లుంటాయి. ఈ బొమ్మ ఎక్కడి నుంచి తీసినా తెలుసా? నిర్గమాకాండం 14వ అధ్యాయం 9వ వచనం. చెప్పండి. నిర్గమ 21:9. అందరు చెప్పండి. నిర్గమ 21:9. ఎందుకు ఒక మాట, ఈ మెడికల్ సైన్స్ అదే చెప్పండి. మెడికల్ సైన్స్ చెప్పండి. దానికి ఆది పితామహులు ఎవరు తెలుసా? ఆది పితామహులు అంటారు. క్లోరోఫామ్ కానీ పెట్టిన ఆయన ఒకడు. ఇట్లా అలాగున మెడికల్లో పితామహులు కొందరు ఉన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ అంతటికి ఇవన్నీ ఒక్కొక్కటి ఒకటి కనుక్కొని సంపాదించినారు. వాళ్ళందరూ విశ్వాసులే. వాళ్ళందరూ ఎవరంటే బైబిల్ని నమ్మిన వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఒక చిన్న కథ చెప్తా. బైబిల్ నిజమని చెప్పడానికి ఒక చిన్న కథ. ఏం కథ అంటే 17వ శతాబ్దంలో మన ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువ జరిగాయంట. ఆ యుద్ధాలకు చాలామంది బలయ్యేవాళ్ళంట. ఎట్లంటే అందరు చెప్పండి, యుద్ధాలకు పోయేటప్పుడు గన్నులు లేవు, అందరు కత్తులు తీసుకొని ఈటలు తీసుకోవాలి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ కత్తులకు కొసలో విషం పూసేవాళ్ళంట. ఏం పూసేవాళ్ళంట? ఆ విషంతో వాడిని చంపాల్సిన అవసరంలే, ఆ కత్తెడు గీశారంటే చాలు అక్కడికి మొత్తం చెయ్యి సెప్టిక్ అయిపోయేదంట. ఆ సెప్టిక్ అయిన చెయ్యి అట్లే ఉంచుకుంటే వాడు చచ్చిపోయాడు. అట్లా యుద్ధములో చనిపోయిన వారి సంఖ్య కంటే ఈ గాయాలై చనిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయి అందరూ హాస్పిటల్ పాలైపోయి దానికి మెడిసిన్ లేక తిప్పలు పడేవాళ్ళు. అప్పుడు ఒక విశ్వాసం ఉండేవాడు. ఆయన పేరు డాక్టర్ క్లోరోఫామ్. ఏం పేరు? ఆయన ఒక చిన్న డాక్టర్. ఆయన కళ్ళ ముందు అందరూ చచ్చిపోతారు. అప్పుడు ఆయన తెలుసుకున్నట్ట వీళ్ళు కత్తులతో వేసిన ఆ గాయాలు ఇంత పని చేస్తానని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆయన డాక్టర్, వీళ్ళు బతికించుకోవాలి. ప్రాణం ముఖ్యమా చెయ్యి ముఖ్యమా చెప్పండి? ప్రాణం ముఖ్యం కాలు ముఖ్యమా? కాలు లేకున్నా పర్లే, మనిషి బతికితే చాలని చెప్పేసి అప్పుడైనా వేడి కత్తి పెట్టి ఈ కాలు గాయమైంది, నిర్దాక్షిణ కాలు నరికేవాళ్ళ. ఈ కాలు గాయమైంది, ఈ కాలు నరికేసేవాళ్ళు. ఈ కాలు పోతే మనిషి బతికేటాడు. అట్లా ఆ గాయం తీసేసేందుకు ఆ కత్తితో నరికేటప్పుడు వాళ్ళు అరిచే అరుపులు వినలేమంట. ఆ కత్తి ఏంటి, బాగా కాల్చిన కత్తి, సెప్టిక్ కాకుండా. అయితే అప్పుడు ఆ రాత్రి ఆ చేతులు కాలు నరుకుతా ఉంటే ఏడుపు వచ్చిందండి. ఆయన డాక్టర్ కదా, ప్రభా నేను నరకలేను, నా వల్ల కాదంటే ప్రభు అప్పుడు చెప్పాడంట. ఆదికాండము 2వ అధ్యాయంలో తీయద్దులేండి. ఆదాముకు ఆపరేషన్ చేసినప్పుడు ఆదాముకి ఏమొచ్చిందంట? అప్పుడు వెంటనే ఒక మెడిసిన్ కనుక్కోవడం మనిషికి. అందరూ చెప్పండి, తెలుగు చెప్పండి. మనిషికి, ఆ పాప ఎవరో పట్టుకోమ్మా, మనిషికి తెలుగు చెప్పండి. మనిషికి నిద్ర ఊరికే రాదు. నిజమా కాదండి? పైసలు సంపాదించుకోవచ్చు కానీ నిద్ర ఊరికే. నేను అంటాను, లోకంలో అందరికంటే భాగ్యవంతుడు ఎవరండి? నిద్రపోయేటాడు. చెప్పండి, అందరికంటే భాగ్యవంతుడు ఎవరండి? నిద్ర వచ్చినంత భాగ్యవంతుడే. వానికి ఏ జబ్బులు రావు, వాడు శుభ్రంగా 100 ఏళ్ళు బతుకుతాడు. నిద్ర లేదంటే వాడు 60 ఏళ్ళకే పోతాడు. ఎన్ని ఏళ్ళకి పోతాడు? 60, 55 ఏళ్ళకే పోతాడు. నిద్ర చంపితే అంత డేంజర్. కాబట్టి అప్పుడు నిద్ర రావడానికి ఆ క్లోరోఫామ్ అనే ఒక మెడిసిన్ని, ఆయన పేరే, ఒక మెడిసిన్ తయారు చేశాడు. ఆ మెడిసిన్ ఇస్తానే
ఈ చెయ్యి స్వచ్ఛపడేదంట, చెయ్యి నరికేవాడు, చెయ్యి సేవ్ అయ్యేది. ఈ కాలం అందుకు ఇప్పుడు మామూలుగా ఏ సర్జరీ చేయాలన్నా ముందు ఏం చేస్తారు? క్లోరోఫామ్ ఇంజెక్షన్ ఇస్తానే మనిషి, దాన్ని ఇంగ్లీష్లో అనిస్థీషియా అంటారు. ఏమంటారు? ఈ అనిస్థీషియా కనుక్కున్న వ్యక్తి ఎవరు? డాక్టర్ క్లోరోఫామ్. క్లోరోఫామ్ ఎవరు? దేవుని బిడ్డ, విశ్వాసి. మీరు చెప్పండి, ప్రపంచంలో 99% సైన్స్ విశ్వాసులే కనుక్కున్నారు. ఎవరు కనుక్కుంది? వాళ్ళు కూడా 90% యూదులే, వాళ్ళు 90%. కాబట్టి రక్షణ సైన్స్ 2 బైబిల్లోనే ఉంది. చెప్పండి ఎక్కడున్నాయి? అది సంఖ్యాకాండం 21:9. నేను చెప్పేది ఏంటంటే, రక్షణ పొందాలంటే నువ్వేదో చెట్టు ఎక్కాల్సిన అవసరంలే, దూకాల్సిన అవసరంలే. అందరు చెప్పండి, రాయబడి ఉన్న దేవుని వాక్యాన్ని నమ్మడమే రక్షణ. మొదట ఏంటి? నువ్వేదో నాకు యేసుప్రభు కల్లో కనిపించాలా, నాకు యేసుప్రభు దూత కనపడల్లా, గాబ్రియల్ దూత కనపడల్లా, వచ్చి నన్ను ముట్టల్లా, నేను టెన్షన్ పడల్లా, నాకు దూత వెలుగు కనపడల్లా, ఇవన్నీ దొంగ మాటలు, దొంగ బోధకులు. ఆ బోధకులకి దేవుడు శిక్ష వేస్తాడు, వాళ్ళకి జడ్జిమెంట్ ఉంటుంది ఒకరోజు. నేను వెలుగు చూసినా అవన్నీ దొంగ మాటలు, వాళ్ళకి దేవుని దగ్గర చాలా తీవ్రమైన తీర్పు ఉంటుంది. అవన్నీ తప్పుడు చెప్పండి బోధలు. నేను 30 ఏళ్ళు సేవ చేయబట్టి నాకు ఎప్పుడు వెలుగు కనపడలే. బైబిల్ నమ్మే అంతే. రాయబడిన దేవుని వాక్యాన్ని నువ్వు వెలుగు కనపడట్లే కూర్చో, నీ జీవితకాలం నీ రక్షణ పొందవు. నీ జీవితకాలానికి కూడా ఏం పొందవు? రక్షణ. నమ్మల్లా ఒకటే మాట, దేవుని. అది మొదటి రక్షణ. రెండో రక్షణ చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం అందరు చదవండి. 12వ వచనం అందరు చదవండి. ఫిలిప్పీ 2:12 చదవండి. అందరు చదవండి అమ్మా. అందరు చెప్పండి. భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఏం రక్షణ అంటే ఇది? సొంత రక్షణ. అదేం రక్షణ? నమ్మి బాప్తిజం పొందినవాడు బాప్తిజం తీసుకోవడం ద్వారా కూడా రక్షించబడతారు. ఒకసారి నేను కడపలో ఉన్నప్పుడు, కడప కాజీపేట నుంచి ఒకసారి వచ్చాను. పుష్పరాజన్ టైంలో వచ్చా. అప్పుడు ఆ కింద మందిరంలో, ఆ పై మందిరం కూడా కట్టలేప్పుడు. పుష్పరాజన్ ఉన్నప్పుడు కింద మందిరం చూసిన చెయ్యి ఎత్తండి. కింద మందిరంలో ఆరాధన చేసిన వాళ్ళు వెరీ గుడ్. అప్పుడు పై మందిరం కూడా లేదు, అప్పుడు పుష్పరాజన్ ఉండే. అప్పుడు నేను మా మందిరంలో ఒక ఆమె విశ్వాసి కాదు, వస్తూ ఉంది, బాప్టిజం కావాలనింది. నేను పేరు రాసుకున్నా. మనకేంది వాళ్ళ లోపల గురుదేవులోకి పోతామా? ఏమ్మా మీ గురుదేవులోకి పోయినా? నేనేమన్నా మీ గురుదేవులోకి పోయి నువ్వేమేం పాపాలు చేసి చూసామేమని మాకేం తెలుసా? మీ బండారా మాకు తెలుసా? చెప్పయా? ఏమయ్యా ఏం పేరు? నీ పేరు మనోజ్. నీ హృదయం బండారం నాకు తెలుసా? నీ లోగుట్టు నాకు తెలుసా? విశ్వసించినావు, నీకేమిస్తున్నావు? అంతవరకే మా పని, మిగతా దేవుడు చూసుకుంటాడు. ఆమె ఏం చేసింది? నా పేరు రాసుకో బ్రదర్ అంటే, సరే ఆసక్తి ఉంది అని చెప్పి పేరు రాసుకున్నాను. అయినండి, బాప్టిజం ట్యాంకులోకి దిగినాను. ఫస్ట్ 5 మందికి తీసుకుంది, ఆమె లైన్లో దిగింది. మీరు నమ్మరు చెప్తే, కురియన్ అంకులు ఆమె తొట్టులోకి దిగుతానే అంటుంది. ఏంది? ఏమంటానండి చెప్పండి? దయ్యం వచ్చింది. ఎక్కడొచ్చింది? ఆమెకు తొట్లో వచ్చింది. బయట ఉన్నప్పుడు రాలే, ఏడొచ్చిందక్క? తొట్లో దిగినాక వచ్చింది. కురియన్ అంకులు ఆడ మీరు నమ్మరు చెప్తే మొత్తం నాట్యమంతా ఆడింది ఆడ. కురియన్ అంకులు వదిలిపెట్టలే. ఆమె నాట్యం ఆడినా, భజన చేసినా అట్లే పట్టుకట్లే ముంచుతానే దయ్యం పోయింది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమునికి బాప్తిజము ఇచ్చుచ్చునని చెప్పేసి బాప్తిజం ఇచ్చేసాడు. ఆమె శరీరంలో ఉన్న దేహానికి ఏమో రక్షణ ఉంది, కానీ లోపల దయ్యం దూరుకొని ఉంది, అది పోవట్లే. ఎప్పుడైతే బాప్తిజం తీసుకుందో ఆ వారం నుంచి ఆమె నమ్మకంగా రావడం మొదలుపెట్టింది. ఎప్పటి నుంచో పాత దయ్యం అంటది. ఏం దయ్యం? కొత్త దయ్యం కాదు అది, ఎప్పుడుదో ముసలి దయ్యం అది. ఆ పాత దయ్యము దెబ్బకు పోయింది. కొన్నిసార్లు కొందరికి అట్లా దేవుడు అనుమతిస్తాడు. చెప్పండి, అందరికీ అట్లా జరగాలని రూల్ ఏం లేదు. కొన్నిసార్లు చెప్పండి, అది దానికి కాదు. రెండో రక్షణ ఏంటి? సొంత రక్షణ. చెప్పండి, దేవుడు దీనికి ఒక పేరు పెట్టాడు, భయముతోనూ వణకుతోనూ కాపాడుకునే రక్షణ. పలకరేంటంటే
భయముతోను సుంకన్న అసలే పలకడు. వైఎస్ఆర్ బొమ్మ ఉంటుంది చూడు, ఇట్లా అట్లే ఉంటాడు, ఇంకా అసలు కదలనే కదలడు, ఇట్లే ఎప్పుడు ఇట్లా ఉంటాడు. పలకయ్యా చెప్పండి. భయముతోను వణుకుతోను కాపాడుకునే రక్షణ. ఈయనమ్మ ఇప్పుడు అరవిందమంకులను ఉండేవాడు తెలుసు. ఎంతమంది తెలుసు అరవిందమంకులు చేయెత్తండి. అరవిందమంకులు ఎప్పుడు చూసినా మాకు సేవకుల కొడుకలో, అమ్మ ఆ పిల్లని తీసుకుని వెనకాల కూర్చోపు, నీ బాప్తిజం అప్పుడు వస్తూ పో పో, ఆ పిల్ల మాకు సినిమా చూపిస్తాను పో, త్వరగా లాస్ట్ కూర్చోబెట్టు, బాప్తిజం అప్పుడు వస్తూ పో, ఆ పిల్ల మస్తు సోకు డ్రెస్ వేసుకొని వచ్చింది అందరూ చూపిస్తాను. ఈయనమ్మా ఏదో చెప్పాలనుకుంటే బాయ్ బిట్టు బాయ్. అరవిందమంకులను ఉండేవాడు. ఈయనమ్మా ఏముండేవాళ్ళు, ఆ అంకులు ఎప్పుడు చూసినా కథ చెప్పేవాడు మాకు. అప్పటి కాలం ఇప్పుడు కాలం లేదండి. అప్పుడు గాజుల ఆడోళ్ళు వేసుకునే గాజులకు అంగళ్ళు ఉండేటివి కాదు. ఆడోళ్ళు వేసుకునే గాజులకు ఏముండేటివి కాదు. ఇప్పుడు బ్యాంగిల్ స్టోర్, ఏం స్టోర్ వచ్చినాయి. ఇప్పుడు ఏం స్టోర్, దాని పేరు ఏం స్టోర్ అండి, లేడీస్ కార్నర్, ఎన్నో రకరకాల పేర్లు వచ్చేసినాయి. ఒకప్పుడు ఇట్లా లేదు, గాజులు వేసుకొని గాజులమ్మో గాజులు, రకరకాల గాజులని ఇంత పెద్ద కాటన్ బ్యాగ్ వేసుకొని దొడ్డు మనిషి దొడ్డోడు ఆ బుట్ట పట్టుకొని వచ్చేవాడు. దేనికి, ఇంటికాడికి వచ్చి గాజులు ఎక్కించేటోడు, ఒత్తుగా ఎక్కించేటోడు. మా చిన్నప్పుడు మా అమ్మ ఎక్కించేటోడు చూసుకునేవాడిని, మా అమ్మ గాజులు ఎక్కించుకుంటాను. అయితే ఈ గాజులు ఎక్కించుకునేటోడు గాజులు అమ్మేటోడు బస్సు ఎక్కుతాడంట. ఏమి ఎక్కుతాడంట చెప్పండియా. అందరు అమ్మ గాజులు ఉన్నాయి కూర్చోడంట. వాడు నిలబడుకొని ఉంటాడు, ఒక పక్క కూర్చుంటాడంట. కూర్చొని ఒళ్ళో ఇట్లా కూర్చొని ఒళ్ళో పెట్టుకుంటాడు. ఏంటిది మాటి మాటికి చెప్తాండ, అయ్యా గాజులున్నాయా, ఏమంటాడంటే చెప్పండి, గాజులున్నాయా, గాజులున్నాయి, అమ్మా గాజులున్నాయమ్మా, గాజులున్నాయి. వాడు బస్సు ఎక్కిన కాటి నుంచి బస్సు దిగేదాకా ఏముంటాడంట, నా గాజులు పోతాయి, నా గాజులు పగిలిపోతాయి. 24 గంటలు ఇదే బాధ ఉనికి. ఏం బాధ, నా గాజులు పగిలిపోతాయో, నా గాజులు. రక్షణ కూడా గాజులు విలువైనవా, రక్షణ విలువైందా? మేము రక్షించబడినప్పుడు కొత్తలో ఆదివారం మమ్మల్ని అడిగేవాడు పాస్టర్, ఈ వారము ఎవరైనా సినిమా వాల్ పోస్టర్ చూస్తే వాళ్ళు బల్ల తీసుకోదని చెప్పేవాడు. ఏం చెప్పేవాడు, వాల్ పోస్టర్ చూస్తే. ఇప్పుడైతే వాల్ పోస్టర్లు కనపట్లేదే అనుకుంటూ పోతాను. విశ్వాసం ఇదేంది, కొత్త వాల్ పోస్టరే లేదే, ఎప్పుడు పాతవే ఉన్నాయనుకుంటూ. ఒకప్పుడు ఏంది, వాల్ పోస్టర్ చూసిన వాళ్ళు బల్ల తీసుకోకూడదని చెప్పేటోళ్ళు. బల్ల తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ వాల్ పోస్టర్లు చూసినారో, సినిమాకు పోతే కాదండి, వాల్ పోస్టర్ చూస్తే కూడా ఆ సినిమా యాక్టర్ పేరు పలికితే కూడా బల్ల తీసుకోవద్దని చెప్పేవాళ్ళు. ఇది ఏమి రక్షణ అంటే సొంత రక్షణ. ఏం రక్షణ? మన కేసీఆర్ తెలుసా మీకు, ప్రియతమ ముఖ్యమంత్రి ఎవరు, 6 కోట్ల అందగాడు తెలుసా మీకు. ఆయన ఒక మాట అంటాడు, అందరూ చెప్పండి, ఇళ్ళలకు కానీ పండగ కాదు చెప్పండి, తెలంగాణ వస్తానే పండగ అయిందా, ఏం కాల, రక్షణ పొందుతానే నువ్వేం దేవదూతవు కావు. అందరు చెప్పండి, పలకరేంటండి, రక్షణ పొందుతానే నువ్వు దేవదూతవేమి. అందరు చెప్పండి, రక్షణ పొందినా, పలకరు మీరు, రక్షణ పొందినా పాపం చేసే శరీరము శుభ్రంగా బతికే ఉంది. మీకు అర్థమైందా? మైజా నీకే చెప్పేది, రక్షణ పొంది ఉండొచ్చు, నువ్వు బాప్తిజం కూడా తీసుకోవచ్చు, కానీ పాపం చేసే శరీరము చెప్పయా. పోటో ప్రభాకర్ నువ్వు ఎంత బరువు ఉంటుంది, 80 కిలోలు ఉంటావు. నీకు 80, అందరూ చెప్పండి, పోటో ప్రభాకర్కి 80 కేజీల శరీరం ఉంది. ఎన్ని కేజీల శరీరము? ఆయనకు 100 కిలోలు 110 కిలోల శరీరం ఉంది. ఇంకొక ఆయన 120 కిలోల శరీరం ఉంటుంది. శరీరంలో 1 గ్రాము కూడా మన ఆత్మకు లోపడదంట. చెప్పండి, ఎంత గ్రాము? ఏం ఆశయం, ఎంత లోపడదు చెప్పు. 1 గ్రాము కూడా నీ శరీరానికి, నీ ఆత్మకు శరీరము చదవండి అన్నమాట. రోమపత్రిక తీయండి, బైబిల్ తీయండి, 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం తీయండి. రోమపత్రిక 8వ అధ్యాయం చదవండి. లోబడదు లోబడనేరదు ఎక్కడుందన్నమాట. 7వ వచనం, ఏలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైంది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును కాగా శరీరం స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అందరు చెప్పడం మాట, శరీరము, దాని మనస్సు,
ఆత్మకు లోబడదు, లోబడ నేరదు. నేను అరవిందం అంకుల్ మాటి మాట గుర్తొస్తాను, ఈరోజు ఏమనుకోకండి. మేము సేవకుల కొడుకులో మాకు ఒక మా కథ చెప్పేవాడు. ఒక ఊరిలో ఏమనుకోకండి, ముందే చెప్తున్నా, ఓ సాకలోడు ఉండేటోడు అంట. అరవిందం అంకుల్ కథ ఇది, నా కథ కాదు. చెప్పండి, సాకలోడు చెప్పండి. వానికి ఒక భార్య ఉండేదంట. ఆ భార్య పేరు ఏంటంటే గాలేబా. ఏం పేరు? వాళ్ళమ్మ పుట్టింటి సద్దులు పెట్టిందండి. సద్దులు అంటే ఏంటివి? పొద్దున్నే లేచి ఇల్లు ఊడ్చుకోవాలా, ఇల్లు కలాపి చల్లుకోవాలా, నీళ్ళు తెచ్చుకోవాలా, పొద్దున్నే స్నానం చేసుకొని శుభ్రంగా మొగుడు లేచడానికల్లా అందంగా తయారై భర్త కాఫీ ఇవ్వాలి. ఇవన్నీ ఏంటివి? సద్దులు. తల్లిగారు పెళ్లి కూతురు చెప్పేస్తుంటే శుద్ధులు. ఆ పెళ్లి కూతురికి శుద్ధులు చెప్పేదంట. వీళ్ళమ్మ ఏం చెప్పిందంటే ఓ శుద్ధి చెప్పిందంట. చెప్పండి, మీ ఆయన, త్వరగా చెప్పండి అమ్మా, మీ ఆయన ఏమి చెప్పినా నువ్వు చెప్తే నేను వింటానరా అని చెప్పనిందంట. ఏం చెప్పిందంట? నువ్వు ఏమి చెప్పినా నేను వింటానరా, లాస్ట్లో రా చెప్పాలని చెప్పి. సరే పొద్దున్నే లేచిన భర్త వచ్చింది కాపురం. అమ్మాయి కాఫీ అందుకుందంట. నువ్వు చెప్తే నేను వింటాను రా అనిందంట. ఇదేంది అడ్డం తిరిగింది? కూర ఉండే పొద్దున మూట సాగరే మూట, నువ్వు చెప్తే నేను వింటానరా, అన్నిటికీ అడ్డం చెప్తానంట. దీనికి అర్థమైంది, ఓహో ఇట్లా అన్నమాట. పొద్దున్న ఏమే కాఫీ చేయొద్దనంట. చెప్పండి, మంచి కాఫీ పెట్టుకొని వచ్చిందంట. ఏమే కూర వండొద్దనంట. ఇక మంచి గుమ్మ కూర వండిందంట. ఏమే సాకరేవికి రావద్దనంట. ఈయనకన్నా ముందు తయారైందంట. ఇది సీక్రెట్ అర్థమైపోయింది. ఈయన ఏం చెప్తే, చెప్పండి, నువ్వు చెప్తే నేను వింటానరా, ఇది అర్థమైపోయిందండి. ఇది నా కథ కాదు, అరవిందం గారి కథ. అయితే పాపం వాడు భార్య ఎంతో ప్రేమ, మంచిదే. వాళ్ళమ్మ చెప్పిన శుద్ధులు కాబట్టి నాకు అర్థమైంది, ఇది మంచిదే, దీనికి వాళ్ళమ్మ చెప్పిన శుద్ధి కథ ఈ కథ అని. వానికి బండి అర్థమైంది, స్టడీ వచ్చేసింది. ఇంకా బండి తిప్పుకుంటూ పోతాడు. ఇంకా ఒక రోజు ఏమైందంటే మంచి వర్షాకాలం, బట్టలు 3 దండిగా వేసిపోయి 2 గాడిదలకి మోసిన బట్టలు ఉతికిన తర్వాత ఉతుకుతానంట. ఆడ సుడిగుండం ఉందంట. ఏముందంట చెప్పండి? సుడిగుండం. అది తిరుగుతూ ఉందంట. భార్య అంటే ప్రేమ, భార్య కదండి, ప్రేమ ఉంటుందో ఉండదండి? ప్రేమ ఉంటుంది. వాడు నిజంగానంట, వస్తే అటు పోతే సుడిగుండం ఉందనంట. వస్తే అటు పోతే అటు సుడిగుండం. ఈమెకు వాళ్ళమ్మ చెప్పిన శుద్ధి ఏంది? నువ్వు చెప్తే నేను వింటానరా, అటే పోయి ఉతికిందంట. పాపం వాడు చూస్తూ ఉండగానే సుడిగుండం గాలేవాను లాక్కొని వెళ్ళి చచ్చిపోయింది. అయ్యో భార్య చచ్చిపోయి దుమ్ముద నష్టపోని, చెప్పకున్నా బాగుండు, అది అనవసరంగా భయా అని చెప్పి ఏడుచుకుంటున్నాడంట. అయితే ఆ ఊరికి రాజుగారికి ఒక మంచి ఏనుగు ఉండేదంట. ఆ ఏనుగు టైం బాగలేక ఆ రోజు అక్కడికే వచ్చిందంట. ఆమె శవం తీసుకెళ్ళిపోయారు, బంద పెట్టేశారు. అయితే దయ్యమే ఆడ సుడిగుండంలో కూర్చుంది. ఆమె ఎవరు? గాలేబా, పాత దయ్యం. ఆ ఏనుగు వచ్చి చక్కగా ఆడ తొండం పెట్టి నీళ్ళు లాగిందంట. ఎక్కడండి? సుడిగుండంలో చక్కగా లేచి కూర్చుంది. ఎక్కడ? ఏనుగు పుర్రెలో కూర్చిపోయింది. ఇంకా ఎవడు పడితే వాడు దొరికినట్లే బండకేస్తుందంట, ఉషోను కొడుతుందంట. అది ఆడ ఊరికి తెలిసిపోయింది. అరే రాజుగారి ఈయనకి ఏం పట్టింది? ఎక్కడ పట్టింది? అది సుడిగుండంలో, ఈ శాఖలోని తెలిసింది. అరే నా భార్య వానికి ఈయనకి ఏం పట్టింది? దయ్యమే పట్టింది కదరా, ఎంత పనా అని చెప్పి రాజుగారి ధైర్యం, రాజా నీ దయ్యాన్ని వెళ్ళగొడతానంట. ఇంత మంచి మంత్రగాళ్ళు వచ్చారు, ఎవరు వెళ్ళగొట్టలే, నువ్వెట్టు వెళ్ళగొడతావా అంటే దాన్ని చైన్ లేసి కట్టారంట. ఏం లేదు, చిటికలో మార్చేస్తా. ఎట్లా పోతుందిరా అంటే, చూడు సార్ 5 నిమిషాలే, ఏమి ఇస్తానంట, 5 ఎకరాలు పొలం ఇస్తానంట. పెళ్లి కొడుకులాగా తయారై తిలకం పెట్టి పాట కట్టి కిర్రు చొప్పులేసి చక్కగా తయారై పెళ్లి కొడుకు గోసి కట్టి ఏనుగు దగ్గర పెంట. ఎంతైనా మొగుడే కదండి. ఏనుగు తొండం పెట్టి ఇట్లా ఊపిందంట. చిన్నగా వచ్చిందంట ఏనుగు చెవి కాటికి. అందరు చెప్పండి, గట్టి చెప్పాల, పడితే పట్టావు కానీ వదలొద్దన్నాడంట. పడితే పట్టావు కానీ వదలదంటే దానికి ఉన్న శుద్ధి ఏంది? నువ్వు చెప్తే దెబ్బకు పోయిందంట. ఎటు పోయిందో మన సుడుగుని గాడికి పోయింది దయ్యం.
ఆ దయ్యమన్నా లోబడతాదేమో కానీ మీ శరీరం మాత్రం మీకు ఏం తిమ్మన్నా, అవునా కదా? ఏమయ్యా ఏం ఫోటో ప్రభాకర్ లోబడుతుందా? ప్రార్థన చేసుకుందాం అంటది శరీరం. ఆత్మ శరీరం నేనెట్లా లోబడతా అంటది. బైబిల్ చదువుకుందాము అంటది ఆత్మ, నేనెట్లా లోబడతా అంటది. భార్యతో కలిసి సమాధానంగా ఉందాము అంటది ఆత్మ, నువ్వు చెప్తే నేను వింటానరా అంటది. ఏది? శరీరం. రే కలిసి సువార్త పోదాము అంటది ఆత్మ, నువ్వు చెప్తే మన 7 రోజులు సువార్త చేసిన, ఎన్ని లేచిన, ఎంతమంది వచ్చారు సువార్తకు? సువార్తకు రానులందరూ గాలే బాలే. చెప్పండి, సువార్త పోయిన ఆశ ఉంటుంది, నిద్ర అంటుంది. అప్పుడు నువ్వు లేటుగా పండుకోలేదా? రాత్రి కొంచెం పండుకో, పొద్దునే నిద్ర వచ్చేది. మళ్ళీ నిద్రంతా లేకుండా నువ్వు వీక్ అయిపోతావు. ఎవరు చెప్పేది? శరీరం కాదండి, గాలేబా. ఏడుంది అది? పుర్రెలో ఉంది, తెలుగులో ఉంది అన్నమాట. చెప్పండి, వాని కుష్టము. పలకరి మీరు మబ్బులు, కొత్త కోటలు అసలే పలకరు. చెప్పండి, వాని కుష్టము వాని పుర్రెలో ఉంది. ఉందా బైబిల్ అన్నమాట? లేవికాండంలో ఉంది కుష్ఠరోగం గురించి కథలో. 7 కథలు ఉన్నాయి కుష్ఠరోగం కథలు. ఆ కుష్ఠం అంటే పుర్రెలో ఉంటుందంట. కాబట్టి మన పుర్రే మన మాట ప్రార్థన చేసుకోనీదు, బైబిల్ చదువుకోనీదు, భార్యతో సమాధానంగా ఉండనీదు, ఆత్మీయంగా ఉండనీదు, సువార్త చేయనీదు, సమర్పించుకుందామంటే ఏం పైసలన్నీ అయిపోవు, డబ్బులన్నీ అయిపోవు, ఏం కాదులే, నువ్వు 10,000 వద్దులే, 500 సమర్పించుకుంటుంది. ఎవరు? గాలేబా అంటే ఎవరు? నీ శరీరమే. 500 కూడా ఎందుకు, వట్టి తినిపో, ఏం కాదంటది. ఏది? అదే గాలేబా. సమర్పించుకోదంటది. వాడే శరీరం, మాటలు కాదు. అందుకే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ పలకండి, మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కాపాడుకొనుడి. ఏం రక్షణ ఇది? రక్షించబడతా అనే మన కేసీఆర్ గుర్తుకు రావాలి మీకు. ఇళ్ళలగానే పండగ కాదు. ఏమ్మా పేడ తెచ్చి అలుపుతాని పండగ అయిపోతుందా? కొత్త బట్టలు కావాలా, బొబ్బడాలు కావాలా, గారెలు కావాలా, బంధువులు రావాలా, నాటుకోడి కావాలా, ఎంతుంది పండగ? ఇల్లు అలుక్కుంటేనే పండగ అవుతుందా? బాప్సం తీసుకుంటేనే రక్షణ అయిపోతుందా? బాప్సం తీసుకుంటే ఏంటంటే ఆరంభం. స్కూల్లో జాయిన్ అయినావు, ఏమండి? స్కూల్లో విశ్వభారతిలో ఏమైనావు, కొత్త స్కూల్లో ఏమైనావు, జాయిన్ అయినావు, అంతే. అంత మాత్రాన చదువు వస్తుందమ్మా. జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ ఉద్యోగం తెచ్చుకునేది ఎంతమంది? ఆ ఎస్ఐ పోస్ట్కి ట్రై చేసేది, ఎస్ఐ మెయిన్స్లో కొట్టేది ఎంతమంది? అక్కడి దాకా పోవాలంటే మాటలా రక్షణ పొందినావు, మంచిదే. అందరు రక్షణ పొంది దేవుని ఇష్టమే. కానీ నీవు కూడా ప్రయత్నం కొంత, నీ శరీరం గురించి నువ్వు చదువుకో. అమ్మో ఇది ఇంత డేంజర్, ఏంది ఇది లోబడదు. చెప్పండి, లోబడదు. ఒక్కసారి కూడా లోబడదు. ఎన్నిసార్లు అండి? వన్స్ కూడా లోబడదు. దీన్ని నోరు మూసుకున్న, నోరు మొయ్యి అనాల. ఏదండి? శరీరాన్ని నేను ప్రార్థన పోయి తీరుతా, నేను సువార్త చేసి తీరుతా, నేను సమర్పణ చేసుకుంది, నేను ఆరాధన కూడా చేయనీదు. గొంతుకాడ ఇక్కడ పట్టుకుంటుంది. నువ్వు ఆరాధన చేయొద్దు, నువ్వు వారంలో పాపం చేసినలే, నువ్వు సీరియల్ చూసినలే, నువ్వు తప్పు చేసినలే, నువ్వు అనేది కోప్పడినలే, నువ్వు బల్ల తీసుకోవద్దు. అమ్మో తీసుకుంటావా? నీ చెయ్యి పట్టుకొని బిగిస్తాడు, అట్లే పిసికేస్తాడు నీ చెయ్యి. సంవత్సరాల కొద్దీ బల్ల తీసుకోకుండా ఉండే గాలేబా. అవునా కాదండి? నిజమా కాదండి? ఆ మాట అబద్ధం చెప్తున్నానా? నీ మనుషుల వైపు ఎందుకు చూస్తావు? అదే శరీరం అంటే, వాడే గాలేబా, వాడే శరీరం. అది లోబడదు, భర్తతో సమాధానం ఉండొద్దు. అమ్మో వాడు దుర్మార్గుడు చెప్పేదెవరు? గాలేబా. అట్లా మనందరినీ ఆత్మకు వ్యతిరేకులంగా మార్చేదే శరీరం. ఆ శరీరం నీకు ఎంత ఉంది? 110 కిలోలు ఉంది. ఎంత ఉంది చెప్పయా? ఎంత ఉంది? ఆశయాలు 110 కిలోలు ఉంటుంది. ఏది? అదే శరీరం. ఆత్మ ఎంత ఉంటుంది? 1 గ్రాము కూడా ఉన్నది. ఎంత చెప్పండి అమ్మా? ఆత్మ ఎంత ఉంటుంది? 1 గ్రామ్. ఆ 1 గ్రాముతో 110 కిలోలు జయించాల. అదే క్రైస్తవ జీవితం. చెప్పండి, అదే రెండవ రక్షణ అయింది. మూడో రక్షణ ఏంటి? తీయండి, చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం.
5వ అధ్యాయం 9-10 చదవండి. మనము మరియు ఆయన చదవండి. బైబిల్ చదవనిది అది గాలేబా, చదవద్దు అంటది. తనకు విధేయులైన వారందరికీ ఏం రక్షణ? అందరూ చెప్పండి, నిత్య రక్షణ. అదేం రక్షణ? సొంత రక్షణ. ఇదేం రక్షణ? నిత్య. అందరూ ఒక మాట చెప్పండి, నేను పొందిన రక్షణ. హుషారుగా చెప్పండి, నేను పొందిన రక్షణ నేను పోగొట్టుకుంటే పోయేది కాదు. చెప్పండి. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకునే వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు ఈరోజు అనుకోండి. 50 అందరూ చెప్పండి, ఈరోజు బ్యాప్టిజం తీసుకునే 50 మంది రక్షణ పోగొట్టుకుంటే పోయేదే కాదు. సైతాన్ అంటాడు, అమ్మా నువ్వు తప్పిపోయినావు కదా, నువ్వు పాపం చేసినావు కదా, నువ్వు సినిమాకు పోయినావు కదా, నువ్వు సీరియల్ చూస్తున్నావు కదా, నీ ఫ్రెండ్స్ చెప్పినట్లు నువ్వు అట్లా అక్కడికి పోయినావు కదా, ఇక్కడ పోయినావు కదా, నువ్వు పాడైపోయినావు, నీ రక్షణ పోయింది. ఎవరంటారండి? సైతాన్. 24 గంటలు అందరు చెప్పండి, మనలో అందరు చెప్పండి, మనలో ప్రతి ఒక్కరిని 24 గంటలు నీ రక్షణ పోయింది, నీ రక్షణ పోయింది, నీ రక్షణ పోయింది, నీ రక్షణ పోయింది చెప్పేటోడు సైతాన్. నువ్వు సైతాన్ చెప్పు, ఒరే దొంగ సచ్చినోడా, నా రక్షణ నేను పోగొట్టుకుంటే పోయేది, అట్లా పోయేది అయితే ఈ పాటికి మేమందరం పోయేటోళ్ళం. ఏమన్నా పోలేదన్నా? ఎన్నిసార్లు తప్పులే జానపాలు, ఎన్నిసార్లు తప్పులే తేజపాలు, నువ్వు ఎన్నిసార్లు తప్పులే అన్నా, నువ్వు ఏమన్నా కరుణాకర్ తప్పలేదు నువ్వు? లెక్కలేని మారు పాడండి. కాబట్టి ఎన్నిసార్లు పడిపోయినాము? అబ్బబ్బలే చెప్పారు, ఎన్నోసార్లు నీ కృప విడచియుంటినో ప్రభు. ఎన్నిసార్లు విడిచిపెట్టినావు కృపను? ఎన్నోసార్లు. ఎంత ఇష్టం ఈ 2 చరణాలు నాకు. నీ రక్త ప్రభావమునా పాడండి. నారోత హృదయం. ఏమి హృదయం అక్కనిది? పవిత్ర పరచు తండ్రి ప్రతి పాప, పవిత్ర పరచు తండ్రి. నేను ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందినంత మాత్రాన, బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన నీవు నేను పండగ చేసుకోవడానికి వీలు లేదు. రక్షణ అయితే పోదు. చెప్పండి, రక్షణ అయితే. ఒక్కసారి కడుపున అమ్మకు కడుపు పేగు తెచ్చుకున్న పుట్టినాక ఆ అమ్మకు వాడికి ఎన్ని రోజులు కొడుకండి? అబ్బా భలే చెప్పారండి. ఒక్కసారి అమ్మ కడుపు పేగు తెంచుకుంటామండి, అమ్మకు పుడతాం. ఎన్ని రోజులకి అయ్యే కొడుకును? నెలకా 2 నెలలకా? అబ్బా నువ్వేమన్నా చెయ్యి. ఓసారి కథ విన్నా, వాడు భార్య మాటిని భార్య చెప్పినట్టు వినేవాడంట. భార్య అనేదంట, ఎప్పుడు చూసినా మీ అమ్మ అంటావు, నువ్వు నన్ను ప్రేమిస్తాను, మీ అమ్మను ప్రేమిస్తాను, నిన్నే ప్రేమిస్తున్నా డార్లింగ్ అన్నాడంట. అయితే డార్లింగ్ అట్లయితే నువ్వు వెళ్ళి అమ్మ గుండె కోసుకొని అమ్మ గుండె దేపనిందంట. డార్లింగ్ ఎంత పని చేసిందబ్బా, గుండె కోసుకొని గుండె దేపనిందంట. సరే వచ్చండి అమ్మదా, ఏం నాయన అమ్మ కదా, ఏం నాయన అంటే, ఏం లేదమ్మా నా డార్లింగ్ చెప్పింది నీ గుండె కావాలనింది అమ్మ అంటే, అట్లా నాయన తీసుకోనిందంట. చచ్చిపోయిందంట. అలమ్మ చచ్చిపోతానే ఇటు కటికోడు కత్తి తీసుకొని కోసి గుండె తీసుకొని మూట కట్టుకొని పోతాంట. పోతామంటే కాలు తగిలి దెబ్బని కింద పడ్డాడు. ఆ గుండె అంటదంట, దెబ్బ తగిలిందా నాయనా అనిందంట. కింద పడితే అనిందంట, గుండె ఏమనిందంట? ఒక తల్లికే అంత ప్రేమ ఉంటే యేసయ్యకి ఎంత ప్రేమ ఉంటుంది? ఆయన ప్రేమను నీకు నాకు వర్ణించడానికి భాష లేదు.
అది రక్షణ. ఏమి రక్షణ? ఇది నిత్య రక్షణ. చెప్పండి. ఇది ఈ మాట గుర్తుపెట్టుకోండి. పోగొట్టుకుంటే పోయేది సచ్చేదాకా పోదు, సచ్చినాక కూడా పోదు. చెప్పండి. సచ్చేదాకా పోదు, అసలే పోదు. సచ్చినాక అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు స్టోరీ స్టార్ట్ అయితే ఎప్పుడు? సచ్చినాకనే. వీళ్ళందరూ లోకంలో వాళ్ళందరూ బతకడానికి తిప్పబెట్టేటోళ్ళు, మనము చావడానికి సిద్ధమయ్యేటోళ్ళం. ఈ లోకం ఎప్పుడెప్పుడు ఈ దేహం నుంచి విడుదలైపోదామా, ఆ రాజ్యములో వెళ్ళిపోదామా అనే దానికి సిద్ధపాటే రక్షణ. బాప్తిజం అంటే ఏంటంటే సావడానికి సిద్ధం. చెప్పండి. అదే రక్షణ అంటే. బాప్తిజం అంటే ఏంది? ఇంకా మరణమా నువ్వు నేనేం చేయలేవు. బాప్తిజం తీసుకున్న వాళ్ళు చెప్పాలా? అందరూ బాప్తిజం తీసుకున్న వాళ్ళు చెయ్యి ఒకసారి చెప్పండి. మరణమా, మబ్బుది ఎత్తనెత్తది, ఇక్క పైకెత్తు, పొట్టి చెయ్యి, ఇంత చెయ్యి, ఇంత చెయ్యి. మరణమా, నువ్వు నన్నేమీ చేయలేవు, నువ్వు నా విషయంలో ఓడిపోయావు. ఇది నిజం. ఇదేంటిది? నిజం. దీన్ని ఎవడు మార్చలేని నిజం. అందుకే దీని పేరు నిత్య రక్షణ. ఏం రక్షణ? 3 రక్షణలు చెప్పాను. 4వ రక్షణకి వెళ్ళిపోదామా? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం అందరు చదువుకుందాం. 3-4 వచనాలు కలిసి ఉంటాయి. చదవండి. చాలు. వెరీ గుడ్. అందరు చెప్పండి. ఇంత గొప్ప రక్షణ. మరొకసారి చెప్పండి. ఏం రక్షణ అంట? గొప్ప రక్షణ. ఇంత అంటే ఎంత? అందరు చెప్పండి. ఇంత గొప్ప రక్షణ. నేనంటాను ఎంత గొప్ప రక్షణ. ఒక చిన్న కథ చెప్తా. అమెరికా దేశంలో నయాగారా అని ఒక జలపాతం ఉందంట. ఏమంట? నయగారా. మీ నెట్లో కొడితే వస్తుంది. అది చూడడానికి చాలా బాగుంటుందంట. అది చూడాలంటే అమెరికా పోవాలా. మీ గ్రీన్ కార్డ్, వీసా, ఏమండి స్టాంపు పడాలా. 2 లక్షల టికెట్. ఎంత? అప్ అండ్ డౌన్ కలుపుకుని 3 లక్షలు. 3 లక్షల టికెట్ పెట్టుకుంటే మీకు వీసా ఇవ్వడానికి శాంక్షన్ చేస్తే అమెరికా పోవచ్చు. నయగారా జలపాతం. ఆ నయగారా జలపాతం ఎట్లా ఉంటుందంటే, ఎంత బాగుంటుందంటే, ఒక ఆయన ఈనండి చాలా బాగుంటుందండి. చాలా దాని కథ చెప్తే పెద్ద తెల్లారుతుంది. 60 అడుగుల ఎత్తులో నీళ్లు దూకుతాయంట. ఎన్నెత్తు? 6 అంతస్తుల ఎత్తులో నుంచి దబా దబా నీళ్లు పడతాయంట. 5-6 నదులు కలిసి ఆ జలపాతం పుడుతుందంట. అయితే ఒక 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 జిమ్నాస్టిక్ అంటే ఒక ఏమంటారు దీన్ని, ఏమంటారు, సర్కస్ చేసేటోడు ఆ జలపాతానికి అటువైపు ఇటువైపున ఒక తాడు కట్టాడంట. తాడు కట్టి తాడు మీద నిలబడుకొని చూడండి బాబు, చూడండి, చూడండి బాబు, చూడండి అని చెప్పి ఆ జలపాతం మీద కర్ర పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. చూసే వాళ్ళకి ఇది గుండె, అమ్మో పడిపోతే చచ్చిపోతాడేమో, కింద ముక్కలు అయిపోతాడు, చచ్చిపోతాడు అనుకున్నాడు. అడే అట్లా పోయాడంట. పోయిచ్చి నాకనంట, ఎవరన్నా నా భుజాల మీద ఎక్కుతారా అనంట. ఏమనంట, భుజాలు ఎక్కుతారంటే ఒక్కడు, బాబాయ్ ఇది ఏదో చూడమంటే చూసినాం కానీ ఎక్కుతామంటే ఎవడు ఎక్కుతాడు, మేము అంత దూరం నుంచి వచ్చింది సచ్చేకే అనుకొని ఎవడు పోలేదంట. అందులో పిల్లగాడు జోయల్, ఇక్కడ జోయల్ లాంటి పిల్లడు స్మార్ట్. ఆ జోయల్ అంటాడు నేను ఎక్కుతానంట. వాడు 9 ఏళ్ళంట. వాడు గబగబ వచ్చేసి ఆ యొక్క మనిషి భుజాలు ఎక్కాడంట. అందరు చూస్తుండగా చూడండి బాబు, చూడండి అన్నాడు అని వాడిని ఎక్కించుకొని టక 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 పరిగెత్తిపోయాడు. ఎక్కడికి? అవతలికి. మళ్ళీ అవతలు తీసుకొచ్చాడు. తెచ్చేసి చూడండి బాబు, చూడండి అనంట. ఈసారి వాడిని ఎక్కండి అనంట. ఎవడు ఎక్కట్లేదు. అప్పుడు అందరికి ఆశ్చర్యమైందంట. ఆ పిల్లని దగ్గరికి వెళ్ళి, ఏం బాబు నువ్వు భయపడవా అనంట. అప్పుడు ఆ బాబునంట, ఆయన మా డాడీ అన్నాడంట. హీఈస్ మా డాడీకి తెలుసు నన్ను కింద పడేయడనే సంగతి నాకు. ఇది ఒకసారి కాదు, 100 సార్లు ఎక్కమన్నా. చెప్పండి, ఎన్నిసార్లు ఎక్కమని ఎక్కుతా? 100 సార్లు ఎక్కమన్నా ఎక్కుతా. ఎందుకు? ఆయన ఎవరు? మా డాడీ నన్ను, ఆయన పడినా కూడా అదే రక్షణ అంటే. ఈ రక్షణ ఎంత గొప్పదంటే, నువ్వు ఏడుస్తాను ఏడుస్తాడంట. చదవండి అన్నమాట. యెషయా గ్రంథం 63. యెషయా గ్రంథం 63 అందరు చదవాలి. 63 యెషయా గ్రంథం అందరు చదవండి.
9వ వచనం 9 అందరు చదవాలి, చాలా మంచి వాక్యం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వదినములన్నిటిని ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. అందరు పలకండి, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నువ్వు బాధపడితే ఆయన కూడా బాధపడతాడు. ఇక్కడ ఎన్ని రకాల ప్రజలు ఉన్నాం. పేదవాళ్ళు ఉన్నాం, ధనవంతులు ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, అనారోగ్యస్తులు ఉన్నారు. నేను ఒక అక్క వచ్చింది, పాపం ఆమె ప్రార్థన చేయమనేది, పేరు చెప్పను కానీ అక్క వచ్చింది. ఇప్పుడు బాధపడుతుంది అక్క. ఏమైందంటే లివర్ వాపు వచ్చిందంట. ఏమొచ్చిందంట? లివర్ వాపు వచ్చిందంట. ఆ లివర్ వాపు కాస్త పెరుగుతుందంట, నడవలేకపోతుందంట, ఆయాసం అవుతుందంట, తిన్నది అరగట్లేదంట. లివర్ వాపు వచ్చిందంటే ఆకలి పోతుంది. దాని ఇంగ్లీష్లో ఫ్యాటీ లివర్ అంటారు. ఏమంటారు? ఆమె బాధపడతా, నాకు ఏడుపు వచ్చింది. ఆమె ఏడుస్తుంది, నాకు ఏడుపు వచ్చింది. నేను ఇంకొక ఆయన వచ్చాడు. ఏమైందంటే అన్న డాక్టర్ చెప్పారంట హార్ట్లో వాల్స్ బ్లాక్ అయినాయంట. హార్ట్లో నేను ఒకటి అడిగాను, నడుస్తూ ఉంటే ఆయాసం ఉందా అన్న. గుండెలో వాల్స్ బ్లాక్ అయితే ఒకటి గుర్తు ఏంటంటే నడుస్తూ ఉంటే ఏమొస్తుంది? నడవలేరు అన్నమాట. 4 అడుగులు నడవలేరు, మెట్లు అసలే ఎక్కలేరు. అవునన్నాడు. ఆయన ఏడుస్తాడు, నాకు ఏడుపు వస్తాడు. చూడండి, మనలో ఎన్నో రకాల మనుషులు ఉన్నాం. పేదరికంలో ఉన్నోళ్ళు ఉన్నాము, అనారోగ్యములు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నోళ్ళు ఉన్నాము, సమస్యల్లో ఉన్నోళ్ళు ఉన్నాము. ఎవరికి చెప్పుకుంటే పరువు పోయే సమస్యలో ఉన్నోళ్ళు కూడా, బలహీనతల్లో ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కొన్ని బలహీనతలు బయటపడిందంటే సూసైడ్ చేసుకునేంత బలహీనతలు ఉంటాయి. ఎన్నో రకాలైన మనుషులు ఉంటారు. అందరినీ దేవుడు ప్రేమించేవాడు. అందరు చెప్పండి ఒక మాట, దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుని మనకిచ్చేంతగా. ఇదే గొప్ప రక్షణ. ఆయన ఎంత ఈ రక్షణకు అందరు చెప్పండి, మదర్ తెరిసి చెప్పిన మాట అందరు చెప్పండి, రక్షణ ఉచితం. సరిగా చెప్పలే, రక్షణ పూర్తిగా ఉచితం కానీ చౌక కాదు. చెప్పండి. ఇప్పుడు నేను చెప్తాను, ఏమంటే మీరు ఏమంటే ఏం చెప్పాలంటే ఉచితం అని చెప్పాలా. ఏం చెప్పాలా? చెప్పండి. ఏం చెప్పాలా? అమ్మ, అబ్బా ఎంత బాగుంది మాట. నాన్న, భార్య, పిల్లలు, జ్ఞానము, పరలోకం, రక్షణ, శ్వాస, ఆయుష్, అన్నం తిన్న ఆహారం అరిగేది, బ్రతికే బ్రతుకు, దేవుడిచ్చేవన్నీ. చూడండి ఇంతకు అమెరికా దేశంలో, ఇంగ్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, పాశ్చాత్య దేశాల్లో ధనవంతులు ఉంటారంట. ఇప్పుడు కే రాజన్న చాలా ధనవంతులు. మన చర్చిలోకి వెళ్ళా ఇలాంటి ధనవంతులు ఏం చేస్తారంటే హోటల్స్ పోతారంట. ఎక్కడ పోతారంట? త్వరగా చెప్పండి. వాళ్ళు డబ్బులు ఎక్కువ ఉన్నోళ్ళు, తెలుగులో మన భాషలో బలిసిన వాళ్ళు. ఎవరు? బలిసిన వాళ్ళు. ఈ బలిసిన వాళ్ళు హోటల్కి పోతారు. పోయి అంత చెప్పండి, 5 పెయిడ్ అంటారంట. చెప్పండి, త్వరగా చెప్పండి. 5 పెయిడ్ అంటే నేను తినను, ఎవరన్నా ఆకలితో ఉన్నారంటే వాళ్ళ హోటల్కి వస్తే వాళ్ళకు భోజనం పెట్టండి, ఎంత డబ్బు అవుతుందో నేను కట్టేస్తాను. ఈరోజు నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నేను రోడ్లో ఉచితంగా భిక్షం ఎత్తుకుని ఇస్తే వాడు తాగి తందనాలు ఆడతాడు, గుడమ్మదాతుడు. అది హోటల్లో పైసలు కట్టాను వాడు పైసలు ఇడు ఏం పెడతాడు? అన్నం పెడతాడు. ఇప్పుడు నాలాంటి వాడు బిచ్చగాడు, నాలాంటి వాడు పేదోడు హోటల్కి వస్తాడు. సార్ అన్న చెప్పండి, సార్ ఏమన్నా పెయిడ్ టికెట్లు ఉన్నాయా సార్ అంటాడంట. చెప్పండి, ఏమన్నా వాడు 5 ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? వెంటనే పోయి భార్యను, కొడుకులు ఇద్దరిని, కూతురు తీసుకొని వస్తాడంట. శుభ్రంగా తినిపోతాడంట. త్వరగా చెప్పండి, శుభ్రంగా తిని మంచిగా తినిపోతాడు. పైసలు కట్టాడు. చెప్పండి, పైసలు కడతాడా? నాలాంటి అనార్థుల కోసం, ఆకలి ఉన్న వాళ్ళ కోసం డబ్బున్న కేరాజు లాంటి వాళ్ళు ఏం చేస్తారంట? చెప్పండి, డబ్బులు కట్టేసిపోతారు. పెయిడ్ అంటారు. డబ్బులు ఇయ్యరు. చెప్పండి, ఏమి ఇయ్యరు? పైసలు ఇయ్యరు కానీ అన్నం, మంచి భోజనం, రాజు తినే భోజనం పెడతారంట, కానీ ఫ్రీ. అలాంటివి ఫారిన్ దేశాల్లో చాలా ఉంటాయి. అట్లా అలా పేదవాళ్ళు చాలామంది బతికిపోతారంట. చాలా ఏ హోటల్కి అయినా ఇలాంటి వాళ్ళు వస్తాడు. సార్ ఇన్ని పెయిడ్ టికెట్స్ ఇస్తే నా పేరు ఆయనకి తెలీదు, తిన్నోడి పేరు నీకు తెలీదు, కట్టినోడి పేరు నాకు తెలియదు, కానీ కట్టేటోళ్ళు కడతానే ఉంటారు, తినేటోళ్ళు పైసలు మాత్రం మీరు. దాన్ని ఏమంటారంటే ఫ్రీ గిఫ్ట్ అంటారు. ఏమంటారు? దేవుడు మానవునికి ఇచ్చేవన్నీ ఫ్రీ అని చెప్పండి. దేవుడు మానవునికి ఇచ్చేవన్నీ
కొందరు అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు అందంగా ఉంటారు. అందం ఎవరు ఇచ్చారు? ఎంతకి ఇచ్చాడు? ఎన్ని పైసలకి ఇచ్చాడు? ఏ బ్యూటీ పార్లర్ పోతే వచ్చింది అందం? ఫ్రీ. బొమ్మలాగుంటారు. పెళ్లిసిపులు వేరే డాడీ ఒప్పుకోడాడీ వాళ్ళు కట్నం మీరు అంటారు. నోర్మై నీకు అన్ని తొందరే. లేదు డాడీ, అమ్మాయి బాగుంది, అమ్మాయి డాడీ అమ్మాయి చూపేసేసి ఉంటుంది. అప్పుడు అమ్మాయి ఎప్పుడో వేసేసిండు, కొన్ని షాట్ ఇచ్చేసింటాడు, నవ్వింటుంది. ఇంకా వీడు ఆగడు, మా డాడీ అన్నిట్లో నువ్వు ఇది క్యాన్సిల్ చేసి ఇంటికి రాని గొంతు పిస్తుంటాడు. ఎందుకు? అమ్మాయి ఎట్లుంది? అందం కూడా దేవుడిచ్చే వరం. చూడండి, దేవుడు కొందరికి దేవుడు, అందరూ ఒక మాట చెప్పండి, దేవుడిచ్చేది ఏదైనా ఫ్రీ, దానికి పైసలు కట్టాల్సిన అవసరం లేదు. అదే రక్షణ. రక్షణ కూడా ఏం చెప్పండి? ఉచితం. ఇది పూర్తిగా ఉచితం. చెప్పండి, ఎంత ఉచితం అక్క? 100 రూపాయలు కూడా తీసుకోం మీ దగ్గర. 100 రూపాయలు కాదండి, ఫామ్కి అయ్యే 2 రూపాయలు కూడా తీసుకోం. ఇది పూర్తిగా ఉచితం. అదే రక్షణ, అదే రక్షణ. ఈ రక్షణ ఏంటంటే ఇది గొప్ప రక్షణ. ఏం చెప్పండి? ఇప్పుడు ఎన్ని చెప్పాను? సొంత రక్షణ, నిత్య రక్షణ, సొంత గొప్ప రక్షణ. ఇంకొక రక్షణ తీయండి. పేతురు రాసిన సిద్ధముగా ఉన్న రక్షణ అంటే ఎక్కడుందన్నమాట? కడవరి కాలములు ఎందుకు ప్రత్యక్షపరచబటకు సిద్ధముగా ఉన్న రక్షణ. కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. 1 తిమోతి అమ్మ ఎక్కడమ్మా? 1 పేతురు. థ్యాంక్ యూ అమ్మా. 1 పేతురు చదవండి, 1వ అధ్యాయం. థ్యాంక్ యూ. అందరు చదవండి. ప్రత్యక్షమవచ్చు సిద్ధం. ఎన్న వచనం? 5. అందరు చదవండి. 1 2 3 అందరు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు. అందరు చెప్పండి, ఆ స్వాస్థ్యము. అయిపోయా, ఇదొక్కటి చెప్పేసి బాప్తిసాలు ఇస్తా. వినండమ్మా. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రము చేయబడి ఉన్నది, భద్రపరచబడి ఉన్నది. ఒక చిన్న కథ చెప్తా. చాలామంది వినమ్మా, ఇంటారా? నిద్ర వస్తుందా? బోరు కొడుతుందా? వింటారా? చాలామంది డబ్బు ఉన్న వాళ్ళు, ధనవంతులు ఉంటారు. చెప్పండి, ఏమున్నారు చెప్పడే? కొందరు సొత్తులు బాగా బంగారం దండిగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఊరిలో పోయేటప్పుడు ఇంట్లో పెట్టిపోతారా? ఇంట్లో పెట్టిపోతారక్క? చెప్పు, జమ్మన్న భార్య చెప్పాలా? ఇంట్లో పెట్టిపోతావు బంగారం అంతా. ఎక్కడ పెడతావు? తీసుకెళ్ళి ఏం చేస్తారండి? బ్యాంకులో పెడతారు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? లాకర్ అంటారు. మంచి బాండ్ పేపర్లు, ఎల్ఐసి బాండ్లు, బంగారము, డబ్బు అన్నీ దాంట్లో పెట్టి నీకు నంబర్ ఇస్తారు, ఒక లాక్ ఇస్తారు. దాంట్లో పెట్టేసుకొని తాళం వేసుకొని పోతే దొంగలే పడు. ధైర్యం. చెప్పండమ్మా, నువ్వు 10 ఏళ్ళ తర్వాత వచ్చినా కూడా చెప్పండమ్మా. కొన్నిసార్లు ముసలోడు చచ్చేపోతాడు. ఏమండి, పెట్టిన ముసలోడు ఏమవుతాడు? కానీ చచ్చిపోకముందు కొడుక్కి చెప్పిపోతాడు, నాయనా లాకర్ ఉందిరా, లాకర్లో కొన్ని ఉన్నాయి, అన్నీ నువ్వే తీసుకు, మీ అమ్మకి ఇద్దు, మీ అమ్మకు ముసలిదానికి ఇవ్వద్దు, అది నాకు భూసక్క పెట్టలే, అన్నీ నువ్వే తీసుకో అని చెప్పి లాకరు నంబర్ చెప్పిపోతాడు. ఈ ముసలోడు చచ్చిపోయినాక కొడుకు వెళ్ళి లాక్ తీస్తాడు. లోపల బంగారు, ఐశ్వర్యము, బాండ్ పేపర్లు, బాండ్స్ అన్నీ తీసుకుంటాడు. అట్లా జాగ్రత్త తినండి, చాలా విలువైన చెప్తున్నా. అందరూ చెప్పండి, ఈ రక్షణ అనే ఐశ్వర్యాన్ని మనకు మొత్తం ఇస్తే పాడు చేసుకుంటామని, ఈ రక్షణ అనే ఐశ్వర్యాన్ని, ఈ స్వాస్థ్యాన్ని పరలోకమందు భద్రం చేశాడంట, దాచిపెట్టాడంట. మరి ఇప్పుడు భూలోకంలో ఏమనుభవించాలబ్బా? అంత పరలోకమేనా? సరే, నువ్వు ఏడుస్తావు కాబట్టి కొంత భయాన ఇస్తాడంట. ఏమి ఇస్తాడంట చెప్పండి? గద్వాల్లో మనం 300 గజాలు కొనలేదు, నేను వట్టిగా చెప్తాను. కొన్నాను రెండోయ్ న్యూ హౌసింగ్ బోర్డు కాలంలో కొన్నా 300 గజాలు. ఎంత పడింది? 2 కోట్లు. ఎంత? 1 కోటి రూపాయలు అనుకోపా, 2 కోట్లు వద్దు, మరి భయపడిపోతారు. 1 కోటి రూపాయలు
₹1,00,00,000 300 గజాలు మంచి కార్నర్ బిట్టు, మెయిన్ రోడ్ బిట్టు, ఏమంటే కమర్షియల్ బిట్టు, ₹1,00,00,000 వట్టిగే. ₹1,00,00,000 అంత చీపా. అయితే ఎప్పుడు రిజిస్ట్రేషను ఫిబ్రవరి 1వ తారీఖు బాగుంది తేరు, ఆ రోజు పెట్టుకుందాం. మరి ఈరోజు నీదని చెప్పడానికి గ్యారంటీ. మళ్ళీ చాలామంది అడుగుతారే, సరేయా భయానా ₹1,00,00,000 ఎంత ఇస్తా? భయానా ₹1,00,000 ఎంత ఇస్తానండి చెప్పండి? ₹1,00,000 ఇచ్చింది ఏంటి? భయానా. దాన్ని ఏమంటారు? మీరు ఏమంటారండి? అడ్వాన్స్ బుకింగ్. ఏమన్నా అడ్వాన్స్ బుకింగ్. రక్షణ బాప్తిజం అనేది ఇది అడ్వాన్స్ బుకింగ్. చెప్పండి, ఇది అడ్వాన్స్ బుకింగ్. ఈ బుకింగ్ ఇక్కడ 1% ఇచ్చేది. ఏమిస్తాడో? ఎంత ఇస్తాడన్నా? 1% కూడా ఇడు. కొన్నిసార్లు ₹10 భయాన్ని ఇచ్చిన కూడా ఉన్నారు, ₹1 ఇచ్చిన కూడా ఉన్నారు. అయితే చిన్నప్పుడు ₹1 భయాన్ని ఇచ్చి పొలం కొన్న వాళ్ళు ఉన్నారు. ₹1 ఇచ్చినట్లే ₹1,00,000 కట్టినా దాన్ని అడ్వాన్స్ అంటారు. కొన్నిసార్లు ఐఐటి సీట్ మెడిసిన్ సీట్ రావాలంటే పలానా కాలేజ్ చదవయా, దీంట్ సీట్ వస్తుంటే ముందే బుక్ చేసుకుంటారు. మా అమ్మాయి దాంట్లో చదివితే సీట్ వస్తుంది. సో ఎంత అడ్వాన్స్? 10,000. ఎంత? మా వానికి మా అమ్మాయికి అట్లే సీట్ కొన్నాం మేము. 10,000 ముందు కట్టేస్తే వాడు ఒరిజినల్ డబ్బులో చాలా తగ్గిస్తాడు. అడ్వాన్స్ బుకింగ్. రక్షణ కూడా ఏంది చెప్పండి? ఇప్పుడు మీ అందరికీ బంపర్ ఆఫర్. పరలోకములో ఉన్న స్వాస్థ్యము పొందగోరాలంటే ఎవరికైనా సరే అడ్వాన్స్ బుకింగ్. ఏంది? ఇదే బాప్తిసం. రక్షణ అనే బాప్తిసం. దీనికి తీర్మానం చేసి దీనికి ఏం అవసరంలే, విధేయత చూపించాలా. నీకు ఇంత చెప్పనా, నేను బాప్తిసం తీసుకున్న రోజు నాకు బట్టలు తీసుకోవాలని కూడా తెలియదు. మా అమ్మ చెప్పింది బాప్తిజం అంటే ఏమనుకున్నారంటే, ఏందమ్మా అన్న. మా అమ్మ నాలాగా నంగనాచోంది. అడిగితే మా అమ్మ అనేది, ఏం లేదురా కొడక, వెండి సిలువ నిప్పుల్లో బాగా కాల్చి నాలుక బయట పెట్టమంటారా, ఇక్కడ కాలుస్తారు నాయన అనేది. నేనన్నా కాల్చిపించుకుంటా అమ్మ అన్న. మా అమ్మ నాలుక కాలిపోతే ఎట్టరా అనేది. 2 రోజులు నీళ్ళు తాగుతాలేమ్మా, తర్వాత మాలుగా మంచిగా అయిపోతాయి. మా అమ్మ వద్దురా, తీసుకోవద్దురా, కాలిపోతావు నువ్వు, మళ్ళీ మతంలో కలిసిపోతావు, చచ్చిపోతే ఆడబొంద పెట్టాలనింది. ఇంకా చచ్చిపోలే, బతికే ఉన్నా. మా అమ్మ చెప్పి 30 ఏళ్ళు అయింది, మా అమ్మ చచ్చిపోయింది. నేను చెప్పేది ఏంటంటే, ఈడ ఏమి బాప్టిజంకి బట్టలు లేవే అని చింతన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి రికమెండేషన్ కూడా లేదు. మధ్యవర్తితో పని కూడా లేదు. నీకు ప్రభు ప్రేరేపిస్తే ఇప్పుడు వచ్చి నిలబడితే కూడా ఇస్తాం. ఒకసారి ఏమైందంటే జరిగింది చెప్తున్నా. బక్సింగ్ గారు బాప్టిజాలు ఇస్తానంట. ఎక్కడ చెప్పండి? బక్సింగ్ గారు ఏమి ఇస్తానంట? ఒక అమ్మాయి నిలబడుకుంది, పెళ్ళయింది, 2 పిల్లల తల్లి నిలబడుకుందంట. నిలబడుకుంటే ఆమె వరుస వచ్చిందంట. వరుస సిర్రను భర్త వచ్చాడు. భర్త వచ్చి, ఏమే నాకు చెప్పకుండా బాప్తిజం తీసుకుంటామని చెప్పేసి అక్కడి నుంచి లాక్కుపోతాను. బక్సింగ్ బర్రని వచ్చాడు. వచ్చి ఒక్కటే పట్టం కొట్టాడు. ఎవరిని? ఆడగొట్టాడంట. మందిరంలో అందరూ చూస్తుండగా కొడతానే గర్రని కింద పడిపోయినట్టు. విచిత్రం ఏంటంటే మళ్ళీ 2 నెలలకు వాడొచ్చినట్టు లైన్లోకి. వాడొచ్చి నిలబడ్డాట. బక్సింగ్ గారు అడిగాడ, ఇంకేమనంట. అప్పుడు బక్సింగ్ గారు అలా భార్య చెప్పిందంట, ఈయనకు పెద్ద పాత దయ్యం ఉన్నిందన్నా, మీరు కొట్టిన రోజు నుంచి దయ్యం పోయింది అనిందంట. మీరు ఎవరైనా అడ్డగిస్తే కొడతా, గుర్తుపెట్టుకోండి. రెడీగా ఉన్న కొట్టేకి నేను కొట్టుకున్న యేసురాజుని గట్టికున్నాడు, ఆయన కొడతా, ఆయనతోనే కొట్టిపిస్తా. కొడితే ఏమవుతుంది? మీ దయ్యాలు పోతాయి. బైబిల్ చెప్తుంది. అందరు చెప్పండి. నేను ఇదిగో నీళ్ళు పలకర మబ్బులు, ఇదిగో నీళ్ళు బాప్తిజం ఇచ్చుటకు ఆటంకమేమి? నీళ్ళు రెడీగా ఉన్నాయి. ఏమి రెడీగా ఉన్నాయి? రెడీగా ఇచ్చేకి నేను రెడీగా ఉన్నా. తీసుకునేకి నీకేం ఆటంకము? ఇదిగో నీళ్ళు నాకు బాప్తిజం ఇచ్చుటకు ఉందా లేదా మాట, బైబిల్ అన్నమాట. ఆటంకమేమి? ఓసారి బక్సింగ్ గారు బాగున్నప్పుడు, మీకు తెలుసో లేదో, ఆర్బీఐ సామెల్ పేరున్నారా? ఇక్కడ కూడా వచ్చి వాక్యం చెప్పింటాడు. సోమాజి కూడా సంఘ పెద్ద ఆయన. ఆ దినాల్లో మేజర్ అంటే డిఫెన్స్లో వర్క్ చేసేవాడంట. బక్సింగ్ గారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు టైము రాత్రి 9 గంటలప్పుడు. ఆయన ఒక్కడు వచ్చాడు. బ్రదర్ నాకు బాప్తిజం ఇవ్వనంట. ఎప్పుడు? రాత్రి 9 గంటలకు పోయినంట. మార్నింగ్ ఫ్లైట్ ఐఎమ్ గోయింగ్ టు కెనడా అనంట. వేరే దేశానికి వెళ్ళిపోతున్నా, ఎయిర్లైన్స్కి వెళ్ళిపోతున్నా అంటే ఒకసారి ఆలోచించాడు. సరే ఇతను ఇష్టపడుతున్నాడు, ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పేసి రాత్రికి రాత్రి 9 గంటలప్పుడు ఆయన ఒక్కని కోసము
ట్యాంక్ నింపి భక్సింగ్ గారు బాప్టిజం ఇచ్చాడంట. అంత మంచోడు భక్సింగ్ గారు. ఇంకో విషయం, ఎబ్రోన్లో కళ్యాణక్క పేరున్నారా? చూడండి, కళ్యాణక్క చూసిన చేయొద్దండి. కళ్యాణక్క ఇక్కడ కూడా వచ్చి ఉంటుంది. కళ్యాణక్క వాళ్ళ నాన్న ఎంఆర్ఓ, పెద్ద ఆఫీసర్ అంట ఆ దినాల్లో, ఒంగోలు. అయితే ఆయనకు బ్యాప్టిజం కావాలా. ఆయన అడిగాడంట, నాకు చల్లనీళ్ళు పడవన్నాడట. ఏం పడవంట? మీ నంబర్ చెప్తే ఆ బాప్టిజం ట్యాంక్ పక్కన 4 గంటలు కాంచిపించాడు భక్సింగ్ గారు. కాంచిపించి 4 గంటలు నింపి ఆయన కొరకు బ్యాప్టిజం ఇచ్చాడు. ఎంత మంచోడు చూడు భక్సింగ్ గారు. అందరు చెప్పండి, ఇదిగో నీళ్ళు నాకు బ్యాప్టిజం ఇచ్చుటకు ఆటంకమేమి, ఇది ఉచితం. ఇదేం చెప్పండి? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షణ. మిగతా క్లాసెస్ అని అయిపోయినా కనుక సింపుల్గా చెప్పేసి ముగిస్తాం. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ఇది కళ్ళు మూసుకోండి, ప్రార్థన.